Hey guys, good morning from Srinagar. ఈరోజు అయితే డే టూ అయితే మేమైతే గుల్మర్గ్ ప్లాన్ చేసుకున్నాము. గుల్మర్గ్కి వెళ్తాం. సో టైం అయితే 10 అవుతుంది, ఆల్మోస్ట్ అప్రాక్స్ ఒక 10 అయిపోతుంది. మార్నింగ్ 7కే లేసి ఫ్రెష్ అయిపోయాం 9 కల్లా వెళ్ళిపోవాలని. బట్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయేసరికి 10 అవుతుంది. గుల్మర్గ్ అయితే వెళ్తున్నాం. అక్కడ ఏం ప్లేసెస్ చూస్తాం, ఏం చేస్తాం అనేది నెక్స్ట్ కాసేపులో మీరు చూస్తారు. ఇంకా మా అవుట్ఫిట్ చెక్ చూపించాలంటే టాప్ అండ్ అవుట్ఫిట్ ఈరోజు మా అవుట్ఫిట్స్ నాది మానుది అయితే ట్విన్నింగ్. మాను వస్తుంది, పిలుస్తా చూడండి మీరు. మాను రా మను. హలో గైస్, ట్విన్నింగ్. ఇంకా మా హోటల్లో అయితే మాకైతే టిఫిన్కి పరోటా పెట్టారు విత్ దిస్ మ్యాంగో పికిల్ ఇంకా కర్డ్. సో పరోటా అయితే తినేసి ఇంకా ఒక మంచి ఛాయ్ అయితే తాగేసాము. సో ఇది తాగేసి మేమైతే గుల్మర్గ్కి స్టార్ట్ అయిపోయాం. సో గుల్మర్గ్ అనేది మనకి శ్రీనగర్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాఫిక్ బట్టి మనకి ఎంత టైం పడుతుందో అంత ఉంటుంది. మాకైతే 1.5 అవర్స్ నుంచి 2 అవర్స్ అలా పట్టింది. శ్రీనగర్ టు గుల్మర్గ్ వెళ్ళే రూట్ అయితే మొత్తం సీనిక్గా ఉంటుంది. ఇంకా ఆ గ్రీనరీని ఇంకా ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే అలా ప్రయాణం కొనసాగిస్తున్నాము. సో మేము వెళ్ళింది అరౌండ్ జూన్లో వెళ్ళాం కాబట్టి మాకైతే గ్రీనరీ ఉండే. మీరు వింటర్ సీజన్స్లో వస్తే ఇది మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది ఈ రోడ్ అంతా. ఇంకా కార్లో అలా వ్యూస్ చూస్తూ చిల్ అవుతున్నాము. ఇంకా వ్లాగింగ్ కూడా చేయాలని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. జస్ట్ ఎంజాయింగ్ ది వ్యూ అంతే. మాకు ఈ ఫోటోలు ఇవన్నీ నచ్చవు అసలు. ఓన్లీ వ్యూ చూడడానికి వచ్చాం. వీళ్ళైతే ఓన్లీ ఫొటోస్ కోసమే వచ్చారు ట్రిప్ కూడా. వినయ్ కుమార్ రెడ్డి అండ్ విహాస్ రెడ్డి. గుల్మర్గ్ ని మెడో ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. సో మా ఇనిషియల్ ప్లాన్ ఏమనుకున్నామంటే గండోలా రైడ్లో మేము ఫేజ్ 2 వరకు వెళ్ళి స్నో ఎంజాయ్ చేద్దామని. సో మాకు ఆన్లైన్లో టికెట్స్ దొరకలేదు. సో అక్కడ బ్లాక్లో ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళందరూ ఫేజ్ 2 దగ్గర స్నో లేదు, ఇది లేదు అన్నారు. సో ఇంకా సడన్గా ప్లాన్ చేంజ్ చేసేసి హార్సెస్తో వెళ్దాము స్నో వరకు అనుకున్నాం. సో ఇంకా కోచ్ అవన్నీ ఫాస్ట్గా రెంట్ చేసుకున్నాం. మాకైతే పర్ పర్సన్ 300 అలా పట్టింది. ఇంకా ఈ గుర్రాలకైతే పర్ పర్సన్ 2400 ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇంకా బార్గెన్ చేస్తే తగ్గించే వాళ్ళేమో కానీ బట్ మాకంత స్కిల్స్ లేవు కాబట్టి మాకు తగ్గిలేదు. ఈ గుర్రాలు ఉన్న దగ్గరే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే గోల్ఫ్ కోర్ట్ అయితే ఉంది. ఇదైతే మనకి ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గోల్ఫ్ కోర్ట్ అంట. సో ఇక్కడైతే గ్రీనరీతో ఫుల్ నిండిపోయింది అండ్ ఆ సీన్స్ చూస్తే చాలా మెస్మరైజింగ్గా ఉండే. సో ఇంకా అలా ఫాస్ట్గా గుర్రాల పైన అయితే ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం. సో ఇదంతా బాగానే ఉంది. ఇది మనకు ఫస్ట్ టైం కాబట్టి వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడ్డాను నేనైతే. భయంగా ఏదో తీసా. ఇంకా వాళ్ళు తీసిన వీడియోసే మనం ప్లే చేస్తున్నాం, ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను చూడండి. సో ఫస్ట్ అయితే బాగానే ఉంది అనుకున్నా. తర్వాత కొంచెం హిల్ రీజన్ స్టార్ట్ అయ్యాక అప్పుడు మొదలైంది అసలైన అడ్వెంచర్. ఇంకా ఇలా వాటర్లో వెళ్ళాలి, ఇంకా రాళ్ళు రెప్పలు ఇలాంటి చాలా ఉన్నాయి. బురద ఉంటుంది, ఆ బురదలో నడవాలి. అవైతే చాలా స్లిప్పరీ ఉండే. సో ఒక్కొక్కసారి ఏంటంటే పక్కన లోయలు ఉంటాయి, మనం కార్నర్ నుంచి నడుస్తాము. సో అది చూస్తే ఏంటంటే మనకి ఎక్కడ పడిపోతామా అని భయం వేస్తుంది. వాళ్ళేమో చెప్తారు మీరు కింద చూడకండి, లెఫ్ట్ రైట్ వ్యూస్ చూడండి చాలా బాగుంటాయని. బట్ మనకు భయం కదా. సో అలా భయపడుతూనే మేమైతే మిడిల్లో రెస్ట్ ఏరియా ఉంటుంది, అక్కడికి రీచ్ అయిపోయాం. సో అక్కడ ఇంకైతే మేము మ్యాగీ ఇంకా కాశ్మీరీ పులావ్ అయితే తినేసాము. సో మొత్తం అయితే మనకు అరౌండ్ ఒక 2 అవర్స్ పడుతుంది పైన స్నో వరకు రీచ్ అవ్వడానికి. సో రెస్ట్ పాయింట్ వరకు 1 అవర్, మళ్ళీ అక్కడి నుంచి ఒక 1 అవర్ పడుతుంది. సో ఇంకా అలా గుర్రాల్లో వెళ్ళాం. భయ్యా నన్ను దింపండి భయ్యా, ప్లీజ్ భయ్యా అంటే సరే దిగండి, కాసేపు ట్రెక్ చేస్తా అన్నారు కదా చేయండి అని చెప్పారు. సో ఇంకా అలా కాసేపు మేమైతే ట్రెక్ చేసాము. సో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళల్లో నుంచి కొంచెం హై రీజన్ వరకు వెళ్ళాలి నడుచుకుంటూ. సో ఇంకా అలా వెళ్ళేసరికి ఒకరికేమో కళ్ళు తిరుగుతున్నాయి, ఒకరికేమో ఆయాసం వస్తుంది. ఇంకా ఇదంతా అయ్యే పని కాదని చెప్పి కాసేపు అయితే మేము అక్కడే రెస్ట్ తీసేసుకున్నాము. రెస్ట్ తీసుకొని అక్కడ వ్యూస్ చూస్తే చాలా బాగుండే. కెమెరా జస్టిస్ చేయట్లే కానీ మన ఐస్తో చూసిన వ్యూస్ అయితే మస్తుండే. సో ఇంక ఇది అయ్యే పని కాదని చెప్పి మళ్ళీ హార్స్ ఎక్కేసాము. హార్స్ ఎక్కిన వెంటనే ఏంటి, వర్షం స్టార్ట్ అయింది. అది కూడా నార్మల్ వర్షం కాదు, ఐస్ గడ్డలు వర్షం పడుతుంది. సో ఇంకా అలా వ్యూస్ అయితే చాలా బాగుండే. సంథింగ్ లైక్ ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు అనిపించింది. సో ఇంకా అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ భయపడుతూ అలా కొనసాగిపోయాం మేమైతే. సో మాకు అక్కడికి వెళ్ళే రూట్లో ఏమర్థమైందంటే వాళ్ళు గండోలా లేదన్నారు. గండోలా ఉంది బట్ అక్కడ స్నో లేదన్నారు. బట్ ఇక్కడ నుంచి చూస్తే అక్కడ స్నో అయితే ఇంకా ఎక్కువ ఉంది. మేము వెళ్ళిన ఏరియా సైడ్ కంటే అక్కడ సైడ్ ఎక్కువ స్నో ఉంది.
సో బట్ వీళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు స్నో లేదన్నారు. బట్ ఇది కూడా వ్యూస్ అయితే మస్త్ అంటే చాలా బాగుండే. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఒక పక్క భయపడుతూ కూడా వెళ్తున్నాం ఇంకెంతసేపు అని చెప్పి. ఇంకా నా గురం పట్టుకున్న వాడైతే ఒక దగ్గర స్కిడ్ అయి పడిపోయాడు. ఇంకా భయం అయింది, ఏంది ఇది అమ్మో అని. సో ఇంకా ధైర్యం చెప్పుకొని గుర్రం దిగి కొంచెం నడిచామో లేదో ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. అది కూడా ఐస్ గడ్డల వర్షం. ఇంకా ఉన్న ఆ కొంచెం ప్లేస్లోనే అందరం మిరుక్కొని అయితే కాసేపు వర్షం ఆగడం కోసం వెయిట్ చేసాం. ఇంకా ఈ వర్షాన్ని చూసి మాకేమనిపించిందంటే ఇవేం వద్దురా బాబు వెళ్ళిపోదాం ఇంకా అని అనుకున్నాం. ఎందుకంటే గ్లౌజులు లేవు, హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి అని. ఇంకా మేము స్కీయింగ్ ఇంకా స్లెడ్జ్ యాక్టివిటీ అయితే కింద బుక్ చేసుకొని పేమెంట్ కూడా చేసేసాం. మనీ పోయినా పర్లేదు చేయొద్దు అనుకున్నాం. బట్ ఫైనల్గా వాళ్ళ ఫోర్స్ వల్ల అయితే మేమైతే చేసాము. సో ఇంకా భయంగానే చేసాం. వాళ్ళు మనకి వెనకాల ఉంటారు సపోర్ట్గా పట్టుకోవడానికి. సో ఇంకా అలా వర్షంలోనే స్కీయింగ్ చేసాం. సో ఫస్ట్ టైం చేసినప్పుడు భయం ఉండే, సెకండ్ టైం చేసినప్పుడు ధైర్యం వచ్చింది. అలా కొంచెం ధైర్యం వచ్చింది చేయడానికి. ఇంకా అలా అది చేసేసి ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసేసుకున్నాము. స్నోలో స్కీయింగ్ చేయడం చూస్తారు, వర్షంలో ఎవరైనా చూసారా? మేము వర్షంలో స్కీయింగ్ చేస్తున్నాం. कैसा लग रहा है आपको यहाँ पे? बहुत अच्छा लग रहा और स्की में मजा आ रहा है? पहले आपको डर लग रहा था आपको, अभी ठीक है? हाँ अभी थोड़ा ठीक हूँ. ऐसा मौसम कभी देखा? हाँ मनाली में देखा था. సో మేము వెళ్ళింది జూన్లో కాబట్టి అదేం ఫ్రెష్ స్నో కాదు, ఆల్రెడీ ముందున్న ఐసే. ఇంకా ఆ ఐస్నే మనం స్నో అనుకొని ఎంజాయ్ చేయాలి, ఇంకేం చేయలేం మనం. బట్ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. ఫైనల్ యాక్టివిటీ వచ్చేసి మాకైతే స్లెడ్జ్ యాక్టివిటీ. ఇంకా అది చేసి వెళ్ళిపోయే టైంకి మంచిగా వర్షం ఆగిపోయి సన్లైట్ అయితే బాగా వచ్చింది. ఇంకా ఈ సన్లైట్లో అయితే వ్యూస్ చాలా బాగుండే. ఇంకా మా వీడియోస్ లేవు కానీ వీళ్ళిద్దరివి వీడియోస్ ఉన్నాయి. వాళ్ళైతే స్లెడ్జ్ యాక్టివిటీ చేసి ఫుల్ పైన నుంచి కిందికి వచ్చేసారు. స్నో కోసం సాహసాలు చేసి వచ్చాం మేము. మీకు ఫాగ్ కనిపిస్తుందో లేదో కానీ మాట్లాడుతుంటే మాత్రం నోట్లో నుంచి వచ్చేస్తుంది. సాయి అన్నదైతే మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా వాళ్ళ కష్టాలు పడి తోసి వాళ్ళైతే ఇంకా కిందికి వచ్చేసారు. సో ఇంకా మేమందరం అయితే మా గుర్రాల దగ్గరకు వచ్చేసాము. సో వచ్చేసి వెయిట్ చేస్తున్నాము. సో మేము ముగ్గురం వచ్చేసాం, ఇంకొక క్యాండిడేట్ రాలే. వాడు చూడండి ఎంత మెల్లగా వస్తున్నాడు, ఎక్కడ జారి పడతాడా అని చెప్పి. ఆల్రెడీ పైన వర్షం వల్ల ఒకసారి పడ్డాడు. సో అందుకు ఆ భయంతో మెల్లమెల్లగా వస్తున్నాడు. సో ఇదే నా గుర్రం, ఇదే నన్ను కింద పడేయకుండా పై వరకు అయితే తీసుకొచ్చింది. దీని పేరు వచ్చేసి సాహిల్. ఇంకా ఈ గుర్రం అయితే ఎక్కేసి మేమైతే కిందికి వెళ్ళిపోయాం. సో వర్షం పడింది, ఇంకా దాని తర్వాతనే వెంటనే సన్లైట్ బ్రైట్గా వచ్చింది కదా అని చెప్పి వీడియో తీయమంటే వాడినే వీడియో తీసుకున్నాడు. ఇంకా లాస్ట్కి మమ్మల్ని కూడా వీడియో తీశాడు. సో ఇంకా అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఎక్కువ ఎల్లో ఫ్లవర్స్ లాంటివి ఉండే. ఈ గుర్రాలని డెకరేట్ చేద్దామని చెప్పి వాళ్ళైతే ఫ్లవర్స్ పెట్టారు వాటికి. అన్ని గుర్రాలకి 1-2 ఫ్లవర్స్ పెడితే నా గుర్రం ఒక్కదానికే మొత్తం చెట్టంతా పీకి పెట్టాడు. సో ఇంకా అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మంచిగా కిందికి అయితే వెళ్తున్నాము. ఫుల్ వర్షం పడిండే కాబట్టి ఈ గ్రాస్ కూడా స్లిప్పరీ ఉంటుంది. అండ్ ఇంకా ఇదంతా మొత్తం డీప్ స్లోప్ టైప్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎక్కడ జారిపడతామా అనే భయం ఉంటుంది మొత్తం అంతా. సో ఇంకా అలా భయపడుతూ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ అన్ని ప్లేసెస్ అయితే చూస్తున్నాము. సో ఇక్కడైతే ఒక కొండ మొత్తం షీప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకైతే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ లాస్ట్లో చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, మేమైతే అక్కడ స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చాము స్నో కోసము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మేమైతే వర్త్ ఇట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ మీరు వ్యూస్ చూస్తేనే ఫిదా అయిపోతారు అక్కడ ఆ వ్యూస్కి. ఎక్కడ చూసిండరు అలాంటి వ్యూస్ అన్నీ. ఇంకా మీరు ఇంత రిస్క్ తీసుకోలేరు అంటే మీకైతే గండోలా రైడ్ ముందే బుక్ చేసుకుంటే దొరుకుతాయి. ఇంకా స్నో ఎక్స్పీరియన్స్ చేయాలంటే గండోలా నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈజీగా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే నా లైఫ్లో అసలు మర్చిపోలేను. ఎందుకంటే అంత రిస్కీ రోడ్స్లో వెళ్ళాము, ఇంకా అంత ఎంజాయ్ చేసాం. ఆ వ్యూస్ అయితే ఇంకా చెప్పకూడదు అసలు,
సో చాలా అంటే చాలా బాగుంది, అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. సో మీరు ట్రై చేయండి ఒకసారి, ఎప్పుడైనా ఈసారి కాశ్మీర్ వచ్చినప్పుడు గుల్మర్గ్ వచ్చి పక్కా ఈ ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి. కిतना हो रहा टाइम टाइम 6:10. అచ్చా, ఇక్కడ ఇల్లులు కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మొత్తం వుడెన్తో కడతారు కదా, ఇంకా సరౌండింగ్స్ అంతా గ్రీనరీతో ఉంటుందిగా. ఇది చూసాక నాకైతే ఇది నా డ్రీమ్ ప్లేస్ అయిపోయింది. ఒక ఇల్లు ఉంటే నాకు ఇలాంటి ప్లేస్లో ఉండాలి, అది ఇలాంటి ఇల్లే ఉండాలి అని చెప్పి అనిపించింది. సో అంత నచ్చేసింది మాకు గుల్మర్గ్ కాశ్మీర్లో. స్టార్టింగ్లో మీరు చూసిండ్రు కదా గోల్ఫ్ కోర్ట్. సో మనమైతే గోల్ఫ్ కోర్ట్కి ఇటు సైడ్ ఉన్నాం, బట్ మనం వేరే సైడ్కి వెళ్ళాలి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 15-20 minutes పడుతుంది ఆ సైడ్కి వెళ్ళాలంటే. ఇంకా లెఫ్ట్ సైడ్ గ్రీనరీ ఉంది, రైట్ సైడ్ గ్రీనరీ ఉంది. ఇంకా అలా వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా కొనసాగుతున్నాం ఆ ఏరియాకి మేము. సో ఇంకా అలా గుర్తు తెచ్చుకుంటుంటే అనిపించింది లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న రిస్కులు కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఎంజాయ్నెస్ ఆ హ్యాపీనెస్సే వేరు. సో ఇంకా ఈరోజు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఒక్కటి నచ్చింది ఏంటంటే కూర్చొని గుర్రాల మీద కాలు పట్టేసాయి, ఎందుకంటే 2 hours వెళ్ళడానికి 2 hours రావడానికి అంతసేపు గుర్రాల పైన అంటే పట్టేస్తాయి కదా ఆబ్వియస్లీ. ఇంకా ఈరోజు వెదర్ కూడా మేమైతే చాలా డిఫరెంట్ వెదర్స్ ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఇక్కడ వీళ్ళు చాలామంది చెప్తారు ఏంటంటే గుల్మర్గ్ వెదర్ ఇంకా ముంబై ఫ్యాషన్ ఎప్పుడు మారుతుందో ఎవరికి తెలీదు. సో అదైతే నిజం అనిపించింది, ఎందుకంటే ఒకసారి ఫుల్ వర్షం పడ్డది, వెంటనే సన్లైట్ వచ్చేసింది. సో నిజంగా నమ్మలేం వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో. మనం పైనుంచి చూసాం కదా చిన్న చిన్న ఇల్లులు, అవే ఇవి. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీకైతే నేను ఒక పాయింట్ చూపిస్తా. అక్కడ వరకు అయితే మనం వెళ్ళేసి వచ్చాము స్నో కోసం గుర్రాల పైన. ఇంకా నెక్స్ట్ అయితే శ్రీనగర్కి స్టార్ట్ అయిపోయాం. సో మిడిల్లో ఒక వ్యూ పాయింట్ వస్తే సన్షైన్ పీక్ వ్యూ పాయింట్ అని, అక్కడైతే ఆగాం. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుండే. అండ్ అలా వ్యూస్ ఎంజాయ్ చేసేసి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాం మేమైతే. మార్నింగ్ ఎలా ఉండే ఇప్పుడు చూడండి ఎలా అయిపోయామో ఫేసెస్. మోడల్ బోల్తే మోడల్. గుల్మర్గ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో ఇక్కడ మన ఫెలో ట్రావెలర్స్ మాటల్లో గుల్మర్గ్ ఎలా ఉంది. గుల్మర్గ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి, చాలా గ్రీనరీ ఉంది. గుర్రాల పైన వెళ్ళాం. ఓకే. స్నో ప్లేస్ కి వెళ్ళాం. స్నో ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది. ఓకే. అక్కడ వర్షం కురిసింది. వర్షంలో వచ్చిన స్నో బాల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇంకా స్నోలో కొన్ని గేమ్స్ ఆడాం, స్కీయింగ్ చేసాం. చాలా అద్భుతంగా ఉంది. గుర్రాల పైన జర్నీ చాలా అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా గుల్మర్గ్ మస్ట్ విజిట్ ప్లేస్. ఎలా ఉంది గుల్మర్గ్ ఎక్స్పీరియన్స్ ఏంటి నీది? చాలా అందంగా ఉంది. ఇది మన ఇండియాలో ఉన్నట్టు లేదు, వేరే ప్రపంచంలో ఉంది. ఇది చాలా అడ్వెంచర్ గా చాలా బాగున్నాయి. ఓకే. అసలు ఇండియాలో ఏంటి ఏ వరల్డ్ అయితే ఇట్లాంటి ప్లేస్ చూసినట్లేదు. ఓకే, నైస్ నైస్, థ్యాంక్ యూ. సో ఈరోజు అయితే మాకు డిన్నర్లో స్పెషల్గా కీర్ పెట్టారు. అండ్ కీర్ కూడా నేను క్లమ్సీగా ఎలా తింటానో చూడండి. సో గుల్మర్గ్ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ అయితే మేము పెహల్గామ్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ 2 days స్పెండ్ చేస్తున్నాం. అండ్ పెహల్గామ్ వచ్చేసి మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీత్యా వ్లాగ్స్. అంటిల్ దెన్ నేను మీ దీత్యా సైనింగ్ ఆఫ్. బాయ్.